టెండర్లు లేవు, లక్కీ డ్రాలు లేవు, ఒకే ఒక్క జీవోతో పర్మనెంట్ లైసెన్స్ కొట్టేసిన టానిక్ యాజమాన్యం ఎడాపెడా మద్యం విక్రయాలు జరిపింది. ట్యాక్సులు ఎగ్గొట్టి వందల కోట్ల రూపాయలు దారి మళ్లించి ప్రభుత్వ ఖజానాకే గండి పెట్టింది. ప్రాథమిక విచారణలోనే అంతులేని అక్రమాలు బయటపడ్డాయి. ఇక మరి పూర్తి స్థాయిలో తీగలాగితే ఇప్పుడు ఈ ప్రశ్నే టానిక్ నిర్వాహకుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. క్యూబై టానిక్ వైన్ మార్ట్ పేరుతో జరిగిన అక్రమాల డొంక ఒక్కొక్కటిగా బయటపడుతోంది. చాలా ఈజీగా అనుమతులు పొందడం దగ్గర నుంచి ట్యాక్సుల ఎగవేత వరకు అన్ని వెలుగులోకి వస్తున్నాయి. టానిక్ యాజమాన్యానికి గత ప్రభుత్వ హయాంలోని కొంతమంది నేతలు, అధికారులు పూర్తిగా సహకారం అందించినట్టు దర్యాప్తులో వెల్లడవుతోంది. ఎలైట్ లిక్కర్ మార్ట్ కోసం పర్మనెంట్ లైసెన్స్ ను 2016లో ప్రత్యేక జీవో 271 ను గత ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవో ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకుని వెసులుబాటు ఇచ్చారు. మొదటి 3 సంవత్సరాలు లిక్కర్ అదనపు అమ్మకాలపై ఎలాంటి ప్రివిలేజ్ ఫీజు చెల్లించకుండా అవకాశం కల్పించారు. ఎలైట్ వైన్ షాప్ కోసం 2016లో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే టానిక్ బెవరేజెస్ మాత్రమే టెండర్ కోడ్ చేసింది. దీంతో టానిక్ కు ఎలైట్ వైన్ షాప్ పర్మనెంట్ అనుమతి సులువైంది. తెలంగాణలో ఒక్క ఎలైట్ అవుట్లెట్ కి మాత్రమే అనుమతి ఇవ్వగా హైదరాబాద్ నగర శివారుల్లో మరో 10 ఎలైట్ వైన్ షాప్లను క్యూబై టానిక్ పేరుతో నిర్వహిస్తోంది. లైసెన్స్ ప్రకారం లిక్కర్ బాటిల్స్ మాత్రమే విక్రయించాలి. లూజ్ వైన్ కి పర్మిషన్ లేదు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా సాధారణ మద్యం లైసెన్స్ తీసుకొని ఫారెన్ లిక్కర్ అమ్మకాలు జరిపింది. రీటైల్ గా ఫారెన్ లిక్కర్ తో పాటు ప్రీమియం ఇండియన్ లిక్కర్ అమ్మకాలు కూడా దర్జాగా చేపట్టింది. టానిక్ మెయిన్ బ్రాంచ్ లో పనిచేసే ఓ ఉద్యోగి పేరుతో ఫారెన్ లిక్కర్ లైసెన్స్ తీసుకొని అన్ని ఫ్రాంచైజీల్లో అమ్మకాలు కొనసాగించింది. 6 ఏళ్లుగా ట్యాక్సులు చెల్లించకుండా సర్కారు ఖజానాకు 100 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన అధికారులెవరూ ప్రశ్నించే సాహసం చేయలేదు. కారణం నిర్వాహకుల వెనుక రాజకీయ నేతలు ఉండడమేనని తెలుస్తోంది. తవ్వే కొద్దీ క్యూబై టానిక్ అక్రమాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కోంపల్లిలో ఎక్సైజ్ శాఖ అధికారులు జరిపిన దాడుల్లో నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వైన్స్ లైసెన్స్ పేరుతో క్యూబై టానిక్ అవుట్లెట్ నిర్వహిస్తోంది. వాకిన్ కోసం ఏకంగా 5 లక్షల రూపాయలు చెల్లిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. తనిఖీల్లో ఫారెన్ లిక్కర్ కూడా బయటపడింది. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, లైసెన్స్ స్టాక్ ఆర్డర్స్ రికార్డులను పరిశీలించారు. అయితే నిర్వాహకులు చెబుతున్న దానికి వాస్తవ పరిస్థితికి ఎక్కడా పొంతన లేనట్టు గుర్తించారు. అక్రమాలు బయటకు రావడంతో ఎక్సైజ్ శాఖ చర్యలకు దిగింది. ప్రత్యేక జీవోతో అర్ధరాత్రి 2 గంటల దాకా లిక్కర్ అమ్ముకునే వెసులుబాటును తొలగించింది. రెగ్యులర్ లిక్కర్ షాపుల్లానే రాత్రి 11 గంటల వరకే అమ్ముకోవాలని సూచించింది. పన్నుల ఎగవేతపై ప్రాథమిక నిర్ధారణకు వచ్చాకే ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి స్థాయి విచారణ తర్వాత చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.